షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన నిలు బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఇది నా కృపావాక్యము చూసుకుందాము బిడ్డలారా. విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరి ఎడల ఆయన దయాళుడట బిడ్డలారా? ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో, నీవే నా దిక్కు, నీవే నా మొక్కు, నీవే నా శరణయ్యా అని మరి ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారి ఎడల ఆయన దయ చూపువాడట, కరుణ చూపువాడట, తన కాంతిని ప్రసరింపచేయవాడట. అయితే మరి పరలోకపు తండ్రి యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని కీర్తన గ్రంథంలోని 100వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. నిజముగా ఆయన కృప నిత్యం ఉంటుంది బిడ్డలారా. దినదినం ఆయన కృప మనకు తోడుగా ఉన్నది కాబట్టి మనం సజీవులుగా ఉన్నాము. దినదినం ఆయన కృప మనకు వెన్నంటి ఉన్నది కాబట్టే మన ప్రతి పనిలో, మన ప్రతి ప్రయాణంలో, మనం చేసే ప్రతి దాంట్లో ఆయన హస్తము తోడుగా ఉన్నది. నువ్వు చేసే నీ ప్రతి పనిలో, నీ చదువుల్లో, నీ యొక్క ఉద్యోగంలో, నీ ఉద్యోగం ట్రయల్స్లో, నీ ఉన్నత చదువులు చదవడానికి విషయంలో, ప్రతిదాని విషయంలో బిడ్డలారా మీరు ఆయనను ఆశ్రయించారా? ఆయన దయాళుడు, దయచూపువాడు. ఈ లోకంలో ఎవరు దయ చూపినా చూపకపోయినా ఆయన దయ చూపేవాడు. మరి ఈ మాట మొట్టమొదటిసారిగా హెజ్రా గ్రంథంలో రాయబడింది 3వ అధ్యాయంలో. ఎందుకనగా వారు ఆ యొక్క చెర నుంచి విడిపించబడి మళ్ళీ ఆ మందిరం యొక్క పునాది వేస్తున్నప్పుడు, అనగా 2వ మందిరం యొక్క యెహోషువ జెరుబ్బబెలు గారి ద్వారా వేయబడుతున్న పునాదిలో వేయబడుతున్నప్పుడు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కేకలేశారట బిగ్గరగా, యెహోవా దయాళుడు, ఆయన కృప మనకు నిరంతరం ఉండునని. ఎందుకంటే సంతోషంలో వారి యొక్క ఆ 70 సంవత్సరాల బాధ, శ్రమ, వేదన అంతా ఇంత కాదు. అగ్నిగుండము, సింహాల బోనులు, అసలు నలవి కాని బాధలు వారిని ఆ యొక్క బబులోను దేశస్థులు, ఆ నెబుకద్నెజరు పెట్టిన శ్రమలు. కాబట్టి ఆ శ్రమల నుంచి విడుదల పొందారని, మళ్ళీ వారి పట్టణం తిరిగి కట్టబడుతుందని, వారి మందిరము కట్టబడుతుందని నిజంగా బిడ్డలారా 2వ మందిరం పునాది వేసిన వారు ఎంత ధన్యులో. అందుకే వారి కేకలు ఆకాశమునంటున్నాయట సంతోషంతో, అయ్యా నీవు దయాళుడవయ్యా, నీ కృప నిరంతరం ఉండును, నిత్యం ఉంటుందయ్యా నీ కృప మాకు. నీ కృప లేకపోతే మేము లేమయ్యా. కాబట్టి బిడ్డలారా ఆయన కృప ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. ఆయన కృప ద్వారానే ఆయన మార్గంలో ఉన్నావు. ఆయన కృప ద్వారా ఆయన చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తున్నాడు. నీ చేయి వదలడు బిడ్డలారా. ఆయన కృప, ఆయన ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయ, ఆయన కృప నిత్యము ఉంటుందని వాగ్దానం ఇచ్చాడు. ఆ విధముగా ఆయన దయ, ఆయన కృప నిరంతరం మన ఎడల నిలిచి ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మిమ్మల్ని ఆశ్రయించు వారిని ఎడల, మీ శరణు వచ్చిన వారి ఎడల మీ కృప, మీ దయ నిరంతరం ఉంటుందని మీరు ఇచ్చిన వాగ్దానము. ఎందుకనగా మీరు దయాళులకు దయగలవారు వారని మాకు తెలిపచ్చిన మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.